అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ శేషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 లో రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని తెలుసుకుందాం. సుత్తి చెప్పకుండా ఈజీగా చెప్పేస్తానండి. ఇక ఇద్దరు చీఫ్లు కదా, నిఖిల్ అండ్ అభయ్. ఇద్దరు చీఫ్లు అయినప్పుడు నిఖిల్ ఎలా ఆడారు, అభయ్ ఎలా ఆడారు అని తెలుసుకుంటే అభయ్ అయితే అంటే కొంచెం అంటే బాగాలేదు గేమ్. సోనియా వచ్చి ఎక్స్ తీసుకెళ్లేటప్పుడు రియాక్ట్ అవుతే బాగుండేది, ఆడియన్స్ కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, అలాగే బిగ్ బాస్ కూడా. ఇక ఆ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ నేను ఒక మాట అన్నారు. ఏం మాట అంటే, బిగ్ బాస్ కన్నా మీరే ఎక్కువ అనుకుంటురా, తన బిగ్ బాస్ కన్నా మీకే అంటే ఎక్కువ తెలుసా, ఇది నా హౌస్ నా రూల్స్, పాటిస్తే పాటించండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి అనేది డోర్స్ అయితే ఓపెన్ చేశాడు. అది దొంగలు తరుపుకున్నట్టు నేను కాదు నేను కానీ అలా చూడకుండా మరి అబ్బాయి ముందుకొచ్చి నేనే అన్నాను బిగ్ బాస్ ఐఎమ్ వెరీ సారీ అని చెప్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఈ సండే అయితే చాలా కోటింగ్ ఉంటుంది. సండే అండ్ సాటర్డే తిడతాడు ఎట్లయినా నాగార్జున గారు. ఇక అప్పుడు అనిపించింది నిఖిల్, నైనిక ఇంకొకరెవరు ఉన్నారండి, అంత గుర్తులేదు కానీ వాళ్ళిద్దరు అనుకుంటున్నారనమాట, ఇలా ఆకలితో చంపి ఇంత గేమ్ అంటే ఇంత వైల్డ్ గేమ్స్ పెట్టినప్పుడు మాకు ఆకలి వేస్తుంది, ఇదేం రూల్స్ పిచ్చి రూల్స్ అది అన్నాడు. అందుకని బిగ్ బాస్ నచ్చలేదు. మరి బిగ్ బాస్ అప్పుడే రియాక్ట్ అయ్యి ఉంటే వాళ్ళే అనేది బయటపడే వాళ్ళు, కానీ తర్వాత రోజు ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది అంటే అంటే నాకు అనిపించింది అప్పుడు రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఇంకా తర్వాత రియాక్ట్ అవుతున్నాడు, అందుకేనేమో వాళ్ళు నేను కాదు నేను కానీ దోసుకుంటున్నారు. ఇంకా అంటే ఎలిమినేట్ అయ్యేదవరు అంటే అభయ్ అండి ఖచ్చితంగా. ఎందుకంటే సోనియా వచ్చి ఎక్స్ తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్తావు చైర్ పైన కూర్చున్నాడు, తీసుకెళ్తావా తీసుకెళ్ళు, నాకు గేమ్ పరంగా బిగ్ బాస్ చూస్తున్నాడు, సంచాలక్ ఉన్నారు, మరి వాళ్ళకి తెలియదా బిగ్ బాస్ ఉన్నాడు, కెమెరా ఉంది, సంచాలక్ ఉంది అని. బిగ్ బాస్ ఏం చేస్తారు, సంచాలక్ ఏ చెప్తే అదే ఫైనల్ డిసిజన్. అప్పుడు ఎంతో కొంత ఫైట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. తను ఫైట్ చేయకపోవడం కాక ఇంకా సైలెంట్ గా కూర్చొని ఆపోజిట్ వాళ్ళు అరే అదేంటి గేమ్ లా అన్నప్పుడు బాగా ఆడుకోవాలి. పాపం యాష్మిన్ ప్రేరణ కూడా బాగానే ఆడారు, కానీ వాళ్ళు బాగా అరిచి 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 వాళ్ళు కూడా అలసిపోయారు. వాళ్ళకు కూడా చాలా కోపం వచ్చింది. ఆడికైనా మణికంఠ అన్నాడు, నువ్వు చీఫ్ అయితే అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పాలి అని చెప్పాడు. చీఫ్ అయితే అన్ని వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా కూర్చున్నప్పుడు 1 వీక్ మొత్తం ఆకలితో ఎవరుంటారు కదా, గేమ్ ఆడితేనే అన్నా కదా ఎంతో కొంత వస్తుంది అని. ఇక నిఖిల్ గేమ్ అయితే అసలు అబ్బా ఏమన్నా ఆడారు, అలా ఆడాలి గేమ్ అంటే. అలా టఫ్ గా ఇచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళ టీఫ్ అంత టఫ్ గా ఇచ్చినప్పుడు మనమన్నా ఎంతో కొంత టఫ్ గా ఇవ్వడానికన్నా ప్రయత్నించాలి అనిపించింది నాకైతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సోనియా అండ్ నిఖిల్ సోనియాని అయితే చీఫ్ గా చేశారు కదా, మరి సీతని చేస్తుంటే బాగుండేది. సోనియా దగ్గర అంత లీడర్షిప్ తనం అయితే లేదు, గేమ్ ఎలా ఆడుతుంది అంతే. ఇంత ముందుకైతే అంత పర్ఫార్మెన్స్ కనిపించలేదు, కానీ ఒకటి క్యాబేజ్ ని ఇలా పరిగెత్తికెళ్ళి తీసుకురావడం, ఇలా పాక్కుంటూ వెళ్ళడం, మళ్ళీ ఇంకా నిన్నైతే బాల్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా జర బాగానే ఆడింది. చూద్దాం మరి తన చీఫ్ లో గేమ్స్ ఎలా ఉంటుంది, తన లీడర్షిప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నాకైతే కొంచెం సీత అయితే బాగుండేదేమో అనిపించింది. ఆడికైనా తన పాపం చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఫీల్ అయిపోయింది. ఈకైతే ఓటింగ్ లిస్ట్ లో అయితే తనైతే అబ్బాయి అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని 100కి 100% చెప్తాను. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు? అలాగే సోనియా గేమ్ ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ చేయండి, మీరు గెస్ట్ చేయండి. నేనైతే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.